మనోళ్ళు మహాముదుర్లు టాలీవుడ్ డైరెక్టర్స్ ని చూస్తే ఈ సినిమా డైలాగ్ 100% కరెక్ట్ అనిపిస్తుంది. ఇటీవలి కాలంలో వరుస పాన్ ఇండియా సినిమాలతో సౌత్ సినిమా డైరెక్టర్ల పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఏ సినిమా తీసినా 500 కోట్లకు తక్కువ లేకుండా వసూలు చేస్తుండడంతో బడా ప్రొడక్షన్ కంపెనీల దృష్టి వీరి మీద పడుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ వీరికి ఎర్రతివాచి పరుస్తోంది. వరుస ఆఫర్స్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సౌత్ దర్శకులతోనూ హీరోలతోనూ కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంతేనా, మా ఇండస్ట్రీకి సైతం వచ్చి సినిమాలు చేయండి అని ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే అమరంతో భారీ విజయం అందుకున్న కాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామికి బాలీవుడ్ లో అవకాశం వచ్చింది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ రాజ్ కుమార్ తో ఓ పాన్ ఇండియా సినిమాను తీసేందుకు ఒప్పందం చేసుకున్నారు. భారీ చిత్రాన్ని నిర్మించడానికి భూషణ్ కుమార్ రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ చిదంబరంకు బాలీవుడ్ ఎర్రతివాచి వేసి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఓ బిగ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి చిదంబరంకు పిలుపొచ్చినట్లు సమాచారం. ఓ స్టార్ హీరోతో సినిమా చేసేలా ఒప్పందం దిశగా ఆ సంస్థ అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. మంజుమల్ బాయ్స్ తో చిదంబరం బాగా ఫేమస్ అయ్యాడు. తెలుగులోనూ ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఓటీటీ రిలీజ్ తో దేశమంతా వెలుగులోకి వచ్చాడు. థియేట్రికల్ రిలీజ్ లో ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా బడ్జెట్ కేవలం 20 కోట్లు మాత్రమే. చిదంబరం తొలి సినిమా జాన్ ఈ మ్యాన్, ఇది కూడా మంచి విజయం సాధించింది. తీసిన 2 సినిమాలు మంచి విజయం సాధించడంతో 3వ సినిమా ఆఫర్ ఏకంగా బాలీవుడ్ నుంచి వచ్చింది. మరో తమిళ డైరెక్టర్ కూడా హిందీ మూవీని డైరెక్ట్ చేయబోతున్నట్టు బాలీవుడ్ సమాచారం. అయితే టాలీవుడ్ డైరెక్టర్లు మాత్రం బాలీవుడ్ ను అస్సలు పట్టించుకోవట్లేదు. పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు ఫ్యాన్సీ మొత్తాన్ని ఆఫర్ చేస్తున్నా పట్టించుకోవడం లేదట. ఆఫర్ చేస్తున్నది కూడా ఎవరనేది కూడా పట్టించుకోవడం లేదని సమాచారం. ఏం చేసినా తెలుగులోనే చేస్తామంటున్నారు. తెలుగు సినిమానే డైరెక్ట్ చేస్తామంటున్నారు. అది కూడా తెలుగు హీరోలతోనే ఆ సినిమా ఉంటుందని తేల్చి చెబుతున్నారు. కావాలంటే బాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల నుంచి విలన్లు, ఇతర సపోర్టింగ్ నటుల్ని తీసుకుంటామే గానీ హీరో మాత్రం టాలీవుడ్ వాడే అయి ఉండాలట. అయితే దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం టాలీవుడ్ మూవీలకు వరల్డ్ వైడ్ మంచి మార్కెట్ ఉంది. తెలుగులో సినిమా చేసి మిగిలిన భాషల్లోకి డబ్ చేస్తున్న డైరెక్ట్ హిందీ సినిమాల కంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేస్తున్నాయి. దీనికి పుష్ప 2నే ప్రత్యేక ఉదాహరణ. పైగా తమ సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో, ఎలా బిజినెస్ చేసుకోవాలో తెలుగు సినిమా డైరెక్టర్లు, నిర్మాతలకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనడం అతిశయోక్తి లేదు. మనిషిని నిలబెట్టి అమ్మేస్తారు మనోళ్ళు. వాస్తవానికి RRR, దేవరా సినిమాలు గొప్ప సినిమాలేమీ కాదు. అయినా RRR 1200 కోట్లు, దేవరా 500 కోట్లు వసూలు చేశాయి. RRR టెక్నికల్ గా మంచి సినిమానే కావచ్చు. ఓ పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. కానీ సినిమా ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించేంత సినిమా అయితే మాత్రం కాదు. అయితే మనోళ్ళ మార్కెటింగ్ స్కిల్స్ కు ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధించింది. అందుకే టాలీవుడ్ డైరెక్టర్లు బాలీవుడ్ వైపు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. తమిళ, మలయాళ డైరెక్టర్స్ మాత్రం హిందీ సినిమాలు చేస్తున్నారు. అట్లీ జవాన్ ను డైరెక్ట్ గా హిందీలో చేశాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా మిగిలిన భాషల్లో పెద్దగా ఆడింది లేదు. ఎందుకంటే అక్కడి హీరోలను మనవాళ్ళు ఇంకా ఓన్ చేసుకోవడం లేదు. ఇటువంటి కారణాలతోనే టాలీవుడ్ డైరెక్టర్లు బాలీవుడ్ వైపు చూడడం లేదని అంటున్నారు.